హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న చిట్కా, కొత్తిమీర మీకు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే కొత్తిమీర వేర్లు అనేవి కట్ చేసి మీరు బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, క్యారెట్, టమాటా, కొత్తిమీర, క్యాబేజీ, క్యాప్సికమ్, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు రైస్ తీసుకోండి. రైస్ తీసి పక్కన ఉంచుకోండి. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. దాని తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 minutes వరకు బాగా దూరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి క్యారెట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి క్యాప్సికమ్ వేసుకొని దీంట్లోకి క్యాబేజీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక 1 minute వరకు ఈ విధంగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఒక 2 minutes వరకు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి రైస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 minutes వరకు బాగా కలిసినట్టు కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోవడమే. దాని తర్వాత మన టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ పెట్టాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.